అండ్ అందరు ఎలా ఉన్నారు? మనకి మొన్న రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేశారు కదండి అల్లు సినిమాస్. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఈ దారిలో ఉన్నాము. అల్లు సినిమాస్ నిన్న ప్రెస్కి అలౌ చేశారు. ఈ రోజు నుంచి నార్మల్ సిటిజన్స్కి అలౌ చేస్తున్నారు. సో చూసేద్దామా అల్లు సినిమాస్, ఏషియాస్ లార్జెస్ట్ డాల్బీ స్క్రీన్. ఇదిగోండి మీ ముందు. ఇదిగోండి వచ్చేసాం. కోకాపేటలో ఉంది అల్లు సినిమాస్. ఇది మెయిన్ గేట్ అండి, ఇంకా ఇది ఓపెన్ చేయలేదు. దాని పక్కన గేట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశారు. దాని నుంచి ఇలా వస్తే చాలా పెద్ద పార్కింగ్ స్పేస్ ఉంటుంది కార్స్కి. ఇదంతా చాలా పెద్ద పార్కింగ్ స్పేస్ అండి. ప్రాబ్లం ఏంటంటే షేడెడ్ కాదు, సో కార్లు మగ్గిపోవాలి ఎండలో. అదిగోండి మా వాడు ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాడు. ఇలా రాగానే ఇది చాలా పెద్ద స్పేస్ వదిలేరండి పార్కింగ్కి మాత్రం. ఇదే కాకుండా అవతల వైపు ఇంకో సైడ్ కూడా చాలా స్పేస్ వదిలారు. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి యాక్చువల్గా ఇది ఓపెన్ చేస్తే ఇలా లోపలికి వచ్చేసి ఇక్కడ మనకి బాక్స్ ఆఫీస్ ఉంటుంది. బాక్స్ ఆఫీస్ ఇక్కడికి ఆన్లైన్ లేకుండా ఇక్కడ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. చూసారు కదా అల్లు అర్జున్ స్టార్ లోగో ఫస్ట్ది. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలండి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఈ పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మనకి వెల్కమ్ చెప్తుందండి. దీంట్లో మనకి బుక్ మై షో ఇంకా డాల్బీ సినిమా ఉందని చూపిస్తూ ఉంటుంది. ఈ దీంట్లో వచ్చే గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇదంతా ఈ కలర్ ఎంత బాగా చూపిస్తుంది, ఈ కాంట్రాస్ట్ అది దాంట్లో స్క్రీన్లో ఎంత బాగుంటుంది అనేది ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ లాగా చూపిస్తున్నారు. సో ఇది మెయిన్ స్క్రీన్. ఇక్కడి నుంచి మనం సైడ్కి చూడంగానే మెయిన్ స్క్రీన్స్ మొత్తం 4 స్క్రీన్లు అండి. 4 స్క్రీన్స్లో ఈ 2, 3 ఇటువైపు ఉంది కదా, 4th కూడా ఆ మూలకు ఉంటుంది. సో ఇక్కడ ఇది మెయిన్ లాబీ అండి. ఇటువైపు కనిపించేదేమో స్క్రీన్ 1. ఇదే మెయిన్ స్క్రీన్ అండి. ఇందులో డాల్బీ, ఏషియాస్ లార్జెస్ట్ డాల్బీ సినిమా స్క్రీన్ ఇక్కడే ఉంది. సో ఇది చాలా పెద్ద థియేటర్ అండి. ఇందులో 650 సీట్స్ అరౌండ్ ఉన్నట్టున్నాయి. మెయిన్గా ఇందులో చూడాలి అంటే జేరో అండి. జేరో దొరికితే బుక్ చేసుకోండి, అదిరిపోతుంది. ఏరో కానీ జేరో కానీ రెండు చాలా బాగుంటాయి. కొంచెం ప్లస్ సీట్స్ ఆ 2 రోస్లో ఎక్కువ ఉంటాయి. మిగతావి నార్మల్ సీటింగ్ అండి. మనకి ఏ బిల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అటు సైడ్ కనిపించేవన్నీ ఫుడ్ కౌంటర్స్. కొంచెం అటు రాగానే మనకి గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన చాలా మంచి సినిమాలన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. దాంట్లో మనకి మగధీర ఉంది, అలవైకుంఠపురం ఉంది, గజిని ఉంది. చూడొచ్చు మీరు. అన్ని మంచి సినిమాలన్నీ వాళ్ళ హిట్ మూవీస్ అన్నీ, ఎక్సెప్ట్ జానీ అనుకోండి. మిగతా అన్ని హిట్ మూవీసే. అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇంకా ఇది చూసుకుంటే మన తెలుగు ఇంకా స్టార్స్ అండి, అందరి పేర్లు ఇక్కడ ఉన్నాయి. పైనుంచి చూసుకుంటే ఫస్ట్ ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, ఇంకా అలా అందరి పేర్లు ఇక్కడ ఉంటాయండి మనకి. ఇది హాల్ ఆఫ్ ఫేమ్ లాగా. ఇక్కడ చూస్తున్నారు కదండి, యాంబియన్స్ అద్దరు కొట్టారు అసలు. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్లో ఎక్కువ ఉంటుంది యాంబియన్స్ మనకి. పైకి వెళ్ళాలంటే
ఏ రోలో సీట్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే పైకి అలౌ చేస్తారని అక్కడ ఏ లాంజ్ కూడా ఉంటుంది. మిగతావన్నీ కింద రోస్ వాళ్ళు. మీరు ఇక్కడ చూస్తున్నారు ఫుడ్ కోర్ట్స్ ఆపోజిట్లో మనకి స్క్రీన్ 1 పైన రోస్కి వెళ్ళాలనుకుంటే ఇలా ఎస్కలేటర్ ఉంటుంది. పైన కూడా స్కై చూసారు కదా ఎలా నీట్గా ఉంటుంది. ఇక్కడ మనం అలా పైకి రాగానే పైన రోస్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి చాలా బాగుంటుంది అసలు పిక్చర్ కాంట్రాస్ట్ కానీ Is Dolby పిక్చర్ Cinema. It's one of the most advanced cinematic ఎక్సలెంట్గా ఉంది technologies అసలు. you've ever experienced. ఇది Begins. ఏషియాలోనే పెద్ద స్క్రీన్ ఉంది This అన్నిటికన్నా. is Dolby Atmos. సో అది The number మీరు of వినండి speakers ఎలా around you ఉంటుందో. no longer matters. మీకు వారణాసి Because ట్రైలర్ this కూడా is the వస్తుంది. world's first అది మాత్రం object-based చెక్కిచ్చాడు cinematic అసలు. audio. చాలా బాగుంది వారణాసి ట్రైలర్. With powerful moving audio that transcends from channels. సో ఎక్స్పీరియన్స్ Moving చేయండి around ఎలా you ఉందో. with pinpoint accuracy. Whether the soundscape sets the mood of a scene, Pull your vehicle to the side of the road. What is this place? Oh my gosh, it's good. deeper than any image you've seen on a screen. This is luminance. That means the difference between white and pure energy. Energy that is about to reveal an entire universe of color in the cinema. ఇందాక మీకు చెప్పినట్టు పిక్చర్ క్వాలిటీ చూడండి ఎలా ఉంటుంది. అసలు చాలా కలర్ఫుల్గా ఉంటుంది. బ్రైట్నెస్ కానీ కాంట్రాస్ట్ కానీ కలర్ డెప్త్ కానీ చాలా క్లియర్గా ఉంటుంది. స్క్రీన్ ఫుల్ స్క్రీన్లో చూస్తే అద్భుతంగా ఉంటుంది. మనకి అన్ని సినిమాలు ఫుల్ స్క్రీన్లో రావట్లేదు. మేబీ వచ్చే సినిమా కన్నా ఈ స్క్రీన్ ఫార్మాట్లో వస్తాయి. వచ్చే సినిమా ఫార్మాట్ ఇది పెద్ద స్క్రీన్ ఆల్మోస్ట్ 70 feet అంత ఉంటుంది. సో ఇప్పుడు మీరు కాసేపట్లో చూస్తారు వారణాసి ట్రైలర్ ఎంత అద్భుతంగా ఉందంటే చెప్పలేనండి. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్. అసలు ఫుల్ స్క్రీన్లో వారణాసి ట్రైలర్ చూస్తుంటే మాత్రం నభూతో నా భవిష్యత్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ట్రైలర్ అండి వారణాసి. ఇప్పుడు కొద్ది సెకండ్లో మీ ముందుంటుంది. ఎవ్వరు స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ స్క్రీన్లో ఎలా ఉంటుందో మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. అది డాల్బీ అట్మాస్ సౌండ్లో. ఇంకా మనకి సినిమా ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించుకోవచ్చు. అంత బాగుంటుంది. ఓకేనా, ఎంజాయ్ చేయండి వారణాసి ట్రైలర్. లేదు వెళ్ళిపోతాం.
ఇప్పటిదాకా స్క్రీన్ 1లో ఆ ఎక్స్పీరియన్స్ చూశారు కదండి. బయటకు వచ్చాక ఇలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఫుడ్ కోర్ట్స్లో ఫుడ్ టేస్ట్ కూడా బాగుంది. మేము బిర్యానీ ట్రై చేసాము, బాగుంది. రేట్స్ కూడా మరీ అంత ఎక్కువ అయితే లేవండి. మనకి పీవీఆర్లో ఉన్నంత రేట్లు అయితే లేవు, కొంచెం తక్కువే ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ స్క్రీన్ కనిపిస్తుంది కదా మనకు ఆ సైడ్, ఆ స్క్రీన్లోకి వెళ్ళి ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దాము. ఒక్కో థియేటరు ఒక్కో కలర్ థీమ్తో చేశారండి. ఇప్పుడు సెకండ్ స్క్రీన్లోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. చూస్తున్నారు కదా, ఇది సెకండ్ స్క్రీన్ అండి. ఇందులో మనకి 360 డిగ్రీస్ వ్యూలో తీశాను. ఎలా ఉందో చూడండి. అంత ఖాళీగానే ఉంది, అంటే ఈరోజు ఫస్ట్ డే కదా, ఇంకా ఎవరు రాలేదు. ఇది వచ్చేసి స్క్రీన్ 3 అండి. ఇది ప్యూర్ బ్లాక్ థీమ్తో ఉంటుంది, స్టార్ థీమ్తో ఉంటుంది. ఇది థర్డ్ స్క్రీన్. ఇక్కడ ఫోర్త్ స్క్రీన్ అండి. మనకి ఫోర్త్ స్క్రీన్ లోపలికి వెళ్తే ఈ వైలెట్ కలర్తో ఉంటుంది థీమ్ అంతా. సో ఇది అలా మొత్తం అన్ని స్క్రీన్స్ ఎక్స్పీరియన్స్ చేసి బయటకు వస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదంతా బైక్ పార్కింగ్ ప్లస్ కార్స్ కూడా పడతాయి అక్కడ. ఇది గ్రాండ్ ఎంట్రన్స్ లాబీ. ఇది మనకి లోపలికి రాగానే ఇలా అల్లు సినిమాస్ లోగో, ఇంకా కొన్ని రాబోయే సినిమాస్ పెద్ది, ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్, వీటి పోస్టర్స్ ఉన్నాయండి అక్కడ. చాలా అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే స్క్రీన్ 1 అండి ఎక్సలెంట్, మిగతా అన్నీ నార్మల్.